పెట్టేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా పార్టీ అధ్యక్షులు భీమవరం రావడం, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపరుస్తూ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి మనందరం కూడా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవం కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకి మెసేజ్ ఇచ్చేలాగా నడుచుకోవాలి. మరి ఆయన నోటంటే ఎందుకు ఆ రకంగా మాటలు వస్తున్నాయనే సంగతి చాలా బాధాకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మనందరం కూడా ఆయన్ని వాళ్ళ పార్టీని ప్రశ్నించాలి. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయం ఈరోజు మనందరం కూడా చేయాలి, మార్చాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఉన్నతంగా మాట్లాడతారు. ఒకవేళ ఎవరి మీద క్రిటిసైజ్ చేసినా కూడా దానికి కారణం కూడా చెప్పి మాట్లాడతారు. ఈరోజు వచ్చి భీమవరం వచ్చారు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతా అన్నారు. రొయ్యల రైతులు, ష్రింప్ కల్టివేషన్ చేసినటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడతాను. అది ఏంటి అసలు, ఆ కారణం ఏంటి, ఏ రకంగా వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా అధ్యయనం చేస్తే ష్రింప్ ఫీడ్ కాస్ట్ పెరిగింది, ఆ కంపెనీలకి మీ ప్రభుత్వం ఒత్తాస పలుకుతుందని చెప్పడం చాలా బాధాకరం. ప్రపంచంలోనే కొంత డిమాండ్ క్రియేట్ అవడం వల్ల ఈ 2 రా మెటీరియల్ కాస్ట్ గత 2 నెలలుగా పెరిగింది. ఈ 2 నెలల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఫిష్ ఫీడ్ ఎక్కువగా ఎగుమతి అయిపోవడం వల్ల ఇక్కడ ష్రింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్కి రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల కొంత రేటు పెంచడం జరిగింది. అది చిన్నది, అది కూడా ఎక్కువగా పెంచలేదు. గవర్నమెంట్ భీమవరం వచ్చి ఆయన చేస్తున్న ప్రస్తావన, ఆయన ఆవేశపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే ఆయనకి ఏం జరిగిందో, ఏం మెసేజ్ ఇస్తున్నారనేది కూడా కొంచెం మనందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నతంగా ఉండాలి. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు హుందాగా వ్యవహరించేవారు. గవర్నమెంట్ మీద క్రిటిసిజం చేయండి, గవర్నమెంట్ తప్పు చేస్తే చెప్పండి, అలాంటి చోట గవర్నమెంట్ స్పందించకపోతే చెప్పండి. అంతేగాని మీరు లేని ప్రాబ్లం తీసుకొచ్చి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రైతులకి ఆందోళన కల్పిస్తున్నారు. ఎందుకంటే రైతులకు కూడా మనం నచ్చచెప్పాలి, ఇది ప్రపంచంలో జరిగినట్టు చిన్న తాత్కాలికమైన ఇష్యూ, దీన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దాన్ని ఆలోచించకుండా ఆయన వచ్చి పెద్ద పెద్ద మాటలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడడం ఖచ్చితంగా మనందరూ కూడా ఖండించాలి. ఆయన వెనక్కి కూడా తీసుకోవాలని కూడా నేను ప్రతిపాదిస్తున్నాను. ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకొని ఆయన కూడా భవిష్యత్ కాలంలో ఎలాంటి మాటలు ఆడనని కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా క్రిటిసిజం మీరు చేస్తే నిజంగా నిజ నిర్ధారాలు చేసి మీరు మాట్లాడండి. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద దూషించొద్దని కూడా మాకు చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళు ఆయన మాట్లాడుతున్నట్టు వైనం చాలా బాధాకరం. మరి నిన్న మొన్న కూడా చూసాము, నిన్న విశాఖపట్నంలో ఫిషర్మ్యాన్ ఏదైతే విపత్తులో మనం ఒక 6గురిని కోల్పోయామో ఆ రోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా స్పందించడం జరిగింది. రాత్రి సుమారు 10 గంటలకి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది, ఇలా ఒక బోట్ మిస్సింగ్ అయిందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ బోటు పరిశీలించి, అంటే వెతకమని చెప్పి అక్కడ నావీ వాళ్ళకి అలాగే ఉన్నటువంటి సెర్చ్ ఆపరేషన్స్ కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ రోజు సమకూర్చడం జరిగింది. 72 hours దాన్ని మానిటర్ చేయడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకొని రక్షణ కల్పించి ఆయనకి కావాల్సినటువంటి ఆరోగ్యం కూడా చూడడం జరిగింది. మరి ఇన్ని చేసినా కూడా ఆయన ఈరోజు నిన్న వచ్చి ఏదో ప్రభుత్వం స్పందించలేదని, ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకోలేదని మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ గురించి ఆయన ప్రస్తావించడం కూడా ఒక రకంగా
ఆయనకి ఆయన మనసాక్షి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, అసలు ఒక ఫిషర్మెన్కి యాక్సిడెంట్ జరిగితే గతంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి కాంపెన్సేషన్ మొదలుపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు. 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని. అనేక మందికి ఎవరైతే కుటుంబాలు అటు సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా 14-19లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 19-24లో 5 లక్షలు కాస్త 10 లక్షలు చేస్తానని మాట ఇచ్చి ఆయన ఎంతమందికి ఇచ్చారు, అసలు ఎవరికైనా ఇచ్చారా అనేది ఒక క్వశ్చన్. అది ప్రస్తావన, అంటే నిజాలతో మాట్లాడితే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద ఏదో అభిమానం ఉన్నట్టు, ఆయనకి ఏదో బాధ్యత ఉన్నట్టు వచ్చి మేము ₹1 కోటి ఇస్తాము, కొత్త బోట్ కొనిసిస్తాము అని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని లేనిపోని మాటల్లో తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అది తప్పని తెలియజేసుకుంటాం. ఎందుకంటే 72 hours మేము సర్చ్ ఆపరేషన్ చేశాము. మీరు కూడా చూసారు ఆ వీడియోస్ అన్నీ కూడా. హెలికాప్టర్ కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేసింది. అలాగే నావీ వాళ్ళు కూడా కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేయడం జరిగింది. ఆ బోట్లో ఉన్నటువంటి ఎవరైతే రెస్క్యూ చేశాడో ఆయన కూడా మేము చేసినటువంటి ఆపరేషన్ కూడా ఆయన కూడా చూశాడు ఆయన. మరి ఈరోజు ఆయన ఏ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారనేది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. 72 hours కూడా పాపం నష్టపోయిన కుటుంబాలకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా ప్రభుత్వం తీసుకుంది. మరి మొన్న పలాస్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడాలి. నేను కూడా ప్రత్యేకించి ఆ కుటుంబాన్ని చూశాను. మరి అక్కడ కూడా నిజానికి చెప్పాలంటే గుద్దినట్టు, అంటే యాక్సిడెంట్ చేసినటువంటి అబ్బాయి సిద్దిరి అప్పలరాజు గారి అబ్బాయి రెండో కొడుకు, అంటే కనీసం యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ పర్సన్ బతికేవారనే విషయం కూడా ఈరోజు మాకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక బైక్ మీద వెళ్ళి గుద్దినప్పుడు కొంత కొనువోపురితో ఉన్నాడు, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాడు బతికేవాడనే విషయాన్ని కూడా మరి వాళ్ళకి ఎందుకు అనిపించలేదని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవేవీ చేయకుండా కేవలం వాళ్ళ ఉన్నటువంటి స్నేహితుడో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పార్టీ ఫాలోవరో మరి ఎవరు సిద్ధార్థ్ అనే వ్యక్తి వచ్చి ఆయన్ని వెనక్కి పంపించి ఆయనే చేశానని ఒప్పుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసులకి లొంగిపోయి, ఆయనే ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఈ రకంగా కేసు తప్పుదావ పెట్టి, మరి నిన్న ఆయన వచ్చిన తర్వాత 18 ఏళ్ళ కుర్రాడు తప్పు చేస్తాడు, దాన్ని మీరు సమర్థించడం అనేది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఒక గౌరవమైన పదవులు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని విధానాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పెట్టకూడదు. మరి ఆయన సొంత ఇంటికి ఒక న్యాయమా, ఒక చట్టమా, పరాయి ఇంటికి వేరే చట్టమా అనేది ఒక్కసారి మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఆయన సమర్థిస్తూ నిన్న ఈరోజు మాట్లాడడం ఖచ్చితంగా ప్రజలెవరూ కూడా ఆక్షేపించరని, రైతుల్ని ఆందోళన పరుస్తున్నాడు ఆయన. రైతులకి మీరు నచ్చ చెప్పండి. ఎందుకంటే ఈ రైతు వారి కుటుంబాలన్నిటికీ కూడా మనం ఒక మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రజలను ఎంపవర్ చేయడానికి, ప్రజల్లో ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆందోళన కలిగించినటువంటి వాతావరణం తీసుకెళ్లే దశగా మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు. మీరు చేసినటువంటి పాపం వల్లే గతంలో మీరు 11 సీట్లు మిగిలిపోయారు. మళ్ళీ అదే పాపం చేయడం వల్ల మీకు రేపు డిపాజిట్లు కూడా రావని సంగతి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తుంది ప్రజా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఎవరు కూడా హర్షించరని విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు.